ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో 'పుష్ప 2' మూవీ క్రేజ్. ఆ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు చూస్తే అదే డైలాగు గుర్తొస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో 'పుష్ప' సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డు అన్నీ ఇన్ని కాదు. ఈ మూవీ సీక్వెల్ కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారు అంటేనే 'పుష్పరాజ్' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో అర్థమవుతోంది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు వాటిని రెండింతలు చేసే వార్త ఒకటి వైరల్ అవుతోంది. అది 'పుష్ప 2' సినిమా ఆడియో రైట్స్ కి సంబంధించిన విషయం. ఇక 'పుష్ప' సినిమాతో పోలిస్తే 'పుష్ప 2' మూవీ అన్ని భాషల్లో నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. బడ్జెట్ కావచ్చు, కథ కావచ్చు, క్యారెక్టర్స్, బిజినెస్ అన్నీ మరో స్థాయికి చేరుకున్నాయి. అయితే అంచనాలు కూడా అలాగే పెరిగిపోయాయి. వాటిని అందుకునేలా మూవీ ఉంటుందా అనే అనుమానాలు అయితే అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ చూసిన తర్వాత మూవీ ఇంత రిచ్‌గా ఎంత అద్భుతంగా ఉండబోతోందో అర్థమయింది. ఇక యాక్షన్, ఎలివేషన్స్ విషయంలో 'పుష్పగాడి' రూల్ ఏమాత్రం తగ్గేదేలే అనేది అర్థమవుతోంది. అలాగే వాటికి తగ్గట్లుగానే 'పుష్ప 2' బిజినెస్ కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన ఒక గ్రాఫిక్స్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో చక్కర్లు కొడుతోంది. అలాగే ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా చేస్తోంది. ఇక ఇప్పుడు 'పుష్ప 2' మూవీ ఆడియో రైట్స్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే 'పుష్ప 2' మూవీ అన్ని భాషల్లో ఆడియో రైట్స్ ని టీ సిరీస్ కొనుగోలు చేసిందట. అది కూడా ఏకంగా 60 కోట్లుకి కొన్నట్లుగా చెప్తున్నారు. ఇక ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఆడియో రైట్స్ ని 60 కోట్లకి అమ్ముడంటున్నారు. అలాంటప్పుడు శాటిలైట్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ రైట్స్ ని ఎంతకు అమ్ముడుపోతాయి? అసలు ఆ డిమాండ్ ఏంటి అంటూ ట్రెండ్ పండితులు తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఆడియో రైట్స్ 60 కోట్లకి అమ్ముడైన విషయం నిజమైతే ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఎన్ని వందల కోట్లకి అమ్ముడవుతాయంటూ ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదంతా 'పుష్ప 2' సినిమాపై ఉన్న హైప్, సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ పై ఉన్న నమ్మకం అనే చెప్పాలి. అలాగే బాలీవుడ్ లో కూడా 'పుష్ప 2' రూల్ కి ఏ మాత్రం అడ్డంకులు ఉండవని చెప్పాలి. ఎందుకంటే ఆగస్టు 15కి 'సింగం' సినిమా వస్తే థియేటర్స్ విషయంలో, ఆక్యుపెన్సీ విషయంలో కాస్త ఇబ్బంది కలుగుతుందని భావించారు. కానీ 'సింగం' మూవీ టీమ్ కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక మూవీకి ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉండడంతో దీపావళికి రావాలని భావిస్తున్నట్లు బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోవనప్పటికీ ఇక కొన్ని రోజుల్లో ప్రకటన వస్తుంది అంటూ చెప్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2' యొక్క పవర్ క్యాప్టివ్ టీజర్ విడుదల చేశారు. ఇక తాజాగా మూవీ మేకర్స్ ఆ సినిమా టీజర్ యూట్యూబ్ లో 1:4M లైక్స్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు.